అబ్బో, వీళ్ళు మామూలు దొంగలు కాదయ్యో! కారులో వచ్చి రైళ్లలో చోరీలు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పోలీసులు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న 3 దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 22 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో రైళ్లలో ప్రయాణికుల బ్యాగులతో పాటు మెడలోని గొలుసులు చోరీకి పాల్పడుతున్న 3 దొంగలను రైల్వే పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 22 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక రైల్వే సీఐ నగేష్ బాబు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రైల్వే సీఐ నగేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన రాజాసింగ్ చౌహాన్లతో పాటు హర్యానా రాష్ట్రంకు చెందిన సన్నీ అనే 3 యువకులు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో పలు రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల బ్యాగులు మరియు మహిళల మెడలోని చైన్లు చోరీ చేయడంతో పాటు ప్రయాణికుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను సైతం చోరీకి పాల్పడుతుండేవారన్నారు. రాబడిన సమాచారం మేరకు గుత్తి రైల్వే పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ 3 పలు కేసుల్లో నేరం చేసినట్లు అంగీకరించినట్లు గుంతకల్లు రైల్వే సీఐ నగేష్ బాబు మీడియాకు తెలిపారు. ఈ మేరకు సదరు దొంగలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపినట్టు తెలిపారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగేష్ బాబు ప్రయాణికులను కోరారు. రాజశ్రీ ఎస్ఆర్పి మేడం జిఆర్పి గుంతకల్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్ఆర్పి సార్ గుంతకల్ వారి పర్యవేక్షణలో సిఐ అయినటువంటి నేను మరియు ఐపీఎఫ్ గుత్తి మేమందరం కూడా గస్తీ తిరుగుతున్న సమయంలో నిన్న అనగా 19/4/2024 తేదీన మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి ఆర్పిఎస్ఏ నాగప్పకి రాబడిన సమాచారం మేరకు గుత్తి ప్లాట్ఫామ్ వద్ద 3 వ్యక్తులు అనుమానంగా ఉన్నారని గమనించి వారిని పరిశీలించగా వారి వద్ద 2 గోల్డ్ చైన్లు, మంగళసూత్రం చైన్లు తెగినవి, అర్థంగా ఉన్నటివి దొరికినవి. ఆ దొరికిన మంగళసూత్రాలు ఎక్కడవని వాళ్ళని అడిగితే వాళ్ళు 15వ తేదీన ఉదయం తెల్లవారుజామున అంకోల నుంచి తిరుపతికి పోయే ట్రైన్లలో చైన్ స్నాచింగ్ చేసినారన్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. కావున అలాగే వారి యొక్క పూర్తి వివరాలు, వారి యొక్క గతం గురించి సమాచారం అడిగితే మార్చి నెల కర్నూలు దగ్గర జరిగినటువంటి కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఉలిందకొండ అనే ప్రాంతంలో ఒక ట్రైన్ ఆగి ఉన్నప్పుడు ఆ ట్రైన్లో కూడా ఒక బ్యాగు మరియు ఒక చైన్ దొంగతనం చేసినామని చెప్పడం జరిగింది. అందులో సుమారు 28.5 గ్రాముల తులాల బంగారు పోవడం జరిగింది బ్యాగులో, మరియు ఒక 70 గ్రాములటువంటి ఒక మంగళసూత్రం చైన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు అక్కడ దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి కారులో అక్కడ నుంచి ఎక్కి తిరిగి నేరుగా అక్కడ నుంచి చిత్తూరుకి చేరుకొని చిత్తూరులో ట్రైన్ ఎక్కి మదనపల్లికి ముందుగా వాయలపాడు రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటే ఆమె మెల్లో నుంచి చైన్ లాగుతూ అలాగే ఆమెను ట్రైన్లో నుంచి దొబ్బడం కూడా జరిగింది. ఆ ట్రైన్లో నుంచి దొబ్బిన మహిళ కింద పడి రక్తగాయం కూడా అయింది ఆమెకి. దీనిపైన ధర్మవరం పోలీసు వాళ్ళు రాబరీ కేసు కూడా కట్టడం జరిగింది. కావున ఈ ముద్దాయిలు గుత్తి జరిగిన చైన్ స్నాచింగ్లే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉలిందకొండ జరిగిన ట్రైన్లలోనూ మరియు చిత్తూరు జిల్లా వాయలపాడు జరిగిన ఒక చైన్ స్నాచింగ్లోనూ అఫెండర్లుగా గుర్తించడం జరిగింది. వీరితో పాటు ఇంకొక 2 ఉన్నారు. ఆ 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెంది మీర్జాపూర్ టౌన్కి సంబంధించిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది.
వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వెహికల్లో రావడం ఇవన్నీ మేము ఐపీఎఫ్ కర్నూలు మరియు మన హైదరాబాద్ సిఐబిలో పనిచేస్తున్నటువంటి వీరు స్టాఫ్, ఇక్కడ గుంతకల్లో మాకు సిఐబి స్టాఫ్ ఎవరైతే ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారో వీరందరూ మరి ఐపీఎఫ్ మన గుత్తి వీళ్ళందరి యొక్క శ్రమతో బండి నంబర్ని ట్రేస్ చేయడము కానీ ముద్దాయిని ట్రేస్ చేయడం కానీ ఫాస్ట్గా జరిగింది. కావున జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కేసును ఛేదించడం జరిగింది. వీరిని తదుపరి రిమాండ్ నిమిత్తం ఉరవకొండ కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది. ఈ ముగ్గురు దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న 2 మంగళసూత్రాల బరువు 22 గ్రాములు, సుమారు 1,20,000 ఉన్నది.